చరణ్ గురించి చెప్పాలంటే ఒక చిన్న వాక్యం చెప్పి పాట పాడతా. ప్రేమ అనే ఒక వాక్యానికి నిర్వచనం చరణ్. ప్రేమ అనే ఒక చిన్న వాక్యానికి నిర్వచనం చరణ్. ఎందుకంటే మనుషుల పట్ల అంత ప్రేమగా ఉంటాడు. ఎందుకంటే చరణ్కి నాకు ఒక 6 సంవత్సరాల పరిచయం ఉంది. అనుకోకుండానే ఒక బస్సులో కలిసినాం. ఆ బస్సులో కలిసిన స్నేహం ఇన్ని రోజులు ఒక 6 సంవత్సరాల పరిచయం నాకు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలనెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలనెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంతాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంతాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, మానవ కళ్యాణం కోసం కనముడ్డిన రక్తం ఎంతో, మానవ కళ్యాణం కోసం కనముడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ్ళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, రణరక్కసి కరాళ్ళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోపతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల కృత్యాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, అన్నార్తులు అనాథలుందని ఆనవయుగమదెంత దూరం, అన్నార్తులు అనాథలుందని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సాయి.